ఉందా, ప్రశాంతంగా పాలన సాగుతుందా అన్నది చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న నేపథ్యం. మనతో పాటుగా తెలకపల్లి రవి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది, తిరుగులేని మెజారిటీ వచ్చింది, ప్రశాంతంగా పాలన సాగుతుంది. గతంలో ఏవి కూడా మేము దృష్టిలో పెట్టుకోము, అప్పుడు పరిస్థితులు వేరు, ప్రశాంతంగా సాగిస్తామని పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన పరిస్థితి. కానీ చూస్తుంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారట, కేసులు పెడుతున్నారట. ఏంటి పరిణామం? సరే వర్మ గారు, మీరు గుర్తు చేసుకుంటే యాక్సెప్టెన్స్ స్పీచ్ సక్సెస్ యాక్సెప్ట్ చేస్తూ చేసిన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు రోజు నేను మీకు చెప్పాను. అవును. చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ 6, మీడియా స్వేచ్ఛ, భవిష్యత్తు, మోదీ ఇవి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమో హోదా, ఓపీఎస్ గురించి మాట్లాడతాను, రెండవది మనం గెలిచాం కాబట్టి వైసీపీ వాళ్ళ మీదకి వెళ్ళకండి, ఈ 3 విషయాలు ఆయన చెప్పాడు. సరైన సంకేతాలు కూడా ఉన్నాయని నేను ఆ రోజు అన్నాను. నేను మాట్లాడింది బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంటుంది. గేమ్ చేంజర్ అన్నారండి, ఈ గేమ్ మారడంలో ఆయన కీలక పాత్రధారి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీని పర్యవసానాలు, దాని సమతుల్యత మళ్ళీ బ్యాలెన్స్ కావడానికి చేయాల్సిన ఇది కూడా ఆయన ఎనీవే హీరోనే కదా ఆ సినిమాలో. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన 21 గెలిచి నిలబడ్డాడు. పొలిటికల్ ఈ సమయంలో ఆయన హీరో. అమరావతిని అన్నప్పుడు మనం పవన్ కళ్యాణ్ కూడా మనం ముందున్నట్టు అనాలి కదా, దాంట్లో మరి మొహమాట ఎందుకు ఎవరికైనా కానీ. కాబట్టి ఇప్పుడు ఈ మీరు చెప్తున్న ఘటనలో ఎక్కువ భాగం మిగతా రాష్ట్రం పక్కన పెడితే పిఠాపురంలోనే ఒక విచిత్రమైన ట్విస్టులు, టర్న్లు ఇవన్నీ ఎందుకు రావాలి? ఇప్పుడు అంతకుముందు జరిగిన చర్చ వేరు. దట్ వాజ్ బిట్వీన్ వైసీపీ క్యాంప్ అండ్ టీడీపీ జనసేన క్యాంప్. ఇప్పుడు ఇవి ఎక్కువ భాగాలు జనసేన క్యాంపులో నుంచి వస్తున్నవి. కొంచెం ప్రత్యేకించి ఆశ్చర్యము, ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి. వీటిని అయితే ఆపాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వర్మ గారు అయిన తర్వాత కూడా వచ్చి మాట్లాడినట్టున్నారు. ఆయన చాలా బేషరతుగా సర్వసంపూర్ణంగా జనసేనతో నిలబడిన తర్వాత, ఇప్పుడు ఆయన రోజు దాడి జరిగిన రోజు ఆయన మాట్లాడింది కనుక చూస్తే ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు, మా దగ్గర నుంచి వెళ్ళి తెలుగుదేశంలో చేరిన వాళ్ళు ఇది చేశారు అని. తర్వాత మళ్ళీ మాట్లాడాక వాళ్ళకి ఏం సంబంధం లేదు, పార్టీలుగా సంబంధం లేదు, వ్యక్తులుగా కొంతమంది చేస్తున్నారు అనేది ఆయన స్పష్టంగా చెప్పిన మాట. ఇప్పుడు మీరు అదనంగా ఇప్పుడు ఫ్లెక్సీ వారు, ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఏ సభలో అయినా ఉదయ్ శ్రీనివాసు, టీ టైమ్ శ్రీనివాసు ఈ మాట లేకుండా ఆయన దాదాపు మాట్లాడాలి ఒక దశ వరకు 15 రోజుల పాటు. కాబట్టి ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి ఒకసారి చూసి, పవన్ కళ్యాణ్ ఈజ్ ది బెస్ట్ పర్సన్ అండ్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ సెటిల్ దీస్ థింగ్స్. అది చేయాల్సిన అవసరం ఉంది. వర్మ గారు కూడా తనకున్న ఎక్స్పీరియన్స్తో లోకల్గా ఉన్న ఆయన గ్రిప్ ఎక్కువ ఉంటుంది కదా, దీన్ని ఎలా సెటిల్ చేయడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఇదొక యాంటీ క్లైమాక్స్గా మారకూడదు. అవును, ఎందుకంటే అటువైపు నుంచి జరగాల్సింది పోయి ఇటువైపునే రకరకాల ఈ వైరుధ్యాలు ఇవన్నీ రాకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పిఠాపురంలో మళ్ళీ వాళ్ళు ఒక పెద్ద తీర్పు ఇచ్చాము, బాగా నడుస్తుంది అని అనుకునేటప్పుడు అక్కడ ఎందుకు ఇవి వచ్చాయి అని అసలు ఈ మాత్రం కూడా జరిగి ఉండకూడదు. ఇప్పటికైనా ఆపడానికి ఏం చేస్తారో చూద్దాం. మరి ఇద్దరితో కూర్చోబెడుతున్నారని అంటున్నారు కానీ పిఠాపురంలో ఇప్పుడు మనం చూస్తున్నవి కేవలం ఆ ఒక నియోజకవర్గానికో ఆ ఒక పట్టణానికో పరిమితమైనవి కావు. అవును, చుట్టుపక్కల కూడా వ్యాపిస్తున్నది రోజు రోజుకి ఇది. ఎందుకంటే 2 తీవ్ర వైరుధ్యాలు ఉన్నటువంటి తరగతుల మధ్య లేదా వైరుధ్యాల మధ్య, వర్గాల మధ్య రాజకీయ అవసరాల కోసం ఒకటి కుదిరింది. అది చాలా విజయవంతమైంది. సో విజయవంతమైన తర్వాత విజయానికి కారకులు ఎవరు, చోదకులు ఎవరి దగ్గర నుంచి విజయం యొక్క ఫలితాలను పైన కానీ స్థానికంగా కానీ దాన్ని ఎవరు ఎలా తీసుకోవాలి, ఎవరి మాట చెల్లాలి, ఇద్దరు రోజు కూర్చొని నేను కూర్చొని మాట్లాడుకున్నంత బాగా వాళ్ళు మాట్లాడుకోరు కదా. డెఫినెట్గా నీ ఆధిపత్యం నువ్వు, నా ఆధిపత్యం నేను అన్నట్టుగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇట్సే తప్పకుండా కొంచెం క్లిష్టమైన సమస్య. దీన్ని పరిష్కారం చేసి ఒక శాంతి సందేశం పంపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంది. ఆయన ఎలా చేస్తారు, దానికి ఎంత తక్షణం ఎలా ప్రాధాన్యత ఇచ్చి దిగుతారనేది మనం చూడాలి. అంటే వైసీపీ తోటి ఏదన్నా జరిగితే జరగాలి తప్ప, ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వర్మ త్యాగం చేశారు, పవన్ కళ్యాణ్కి హై ఇంపార్టెన్స్ ఇచ్చారు.